ఇప్పటి వరకు ఇజ్రాయెల్కు మాత్రమే ముప్పుగా ఉన్న హమాస్ ఇప్పుడు భారత్కు కూడా ముప్పుగా మారిందా? పాకిస్తానీ ఉగ్ర ముఠా లష్కరే తొయిబాతో చేతులు కలిపి ఇండియాపై దాడులకు కుట్ర చేస్తోందా? బెస్ట్ ఫ్రెండ్ ఇజ్రాయెల్ అవుననే అంటోంది. హమాస్ ఇండియాలో కూడా రక్తపాతం సృష్టించే కుట్రలు చేస్తున్నట్లు హెచ్చరిస్తోంది. హమాస్ను ఉగ్ర సంస్థగా గుర్తించడానికి ఇదే రైట్ టైం అంటోంది. ఇంతకీ హమాస్ను ఇప్పటి వరకు ఉగ్ర గ్రూపుగా భారత్ ఎందుకు గుర్తించలేదు? పాకిస్తాన్ ఉగ్ర సంస్థలతో కలిసి కుట్రలు చేస్తున్న హమాస్ అంతు చూడ్డానికి నిజంగా ఇదే రైట్ టైమా? టాప్ స్టోరీలో చూద్దాం. భారత రక్షణలో రష్యా తర్వాత అంతటి కీలక పాత్ర పోషిస్తున్న ఇజ్రాయెల్ ఫస్ట్ టైం మన దేశానికి ఒక విజ్ఞప్తి చేసింది. తాము ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న హమాస్ గ్రూపును ఉగ్రవాద సంస్థగా గుర్తించమని కోరింది. నిజానికి అది తన అవసరం మాత్రమే కాదు, మన అవసరం కూడా. ఎందుకంటే హమాస్ ముఠా ముప్పు ఇజ్రాయెల్కు ఎంతుందో మన దేశానికి అంతే ఉంది. ఆ వివరాలను కూడా టెల్ అవీవ్ బయటపెట్టింది. హమాస్ లష్కరే తొయిబా మధ్య సంబంధాలు పెరిగిపోతున్నాయని తెలిపింది. తాము ఇప్పటికే లష్కరే తొయిబాను తీవ్రవాద సంస్థ జాబితాలో చేర్చినందున భారత్ కూడా ఇదే విధంగా స్పందించి హమాస్కు తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని పేర్కొంది. మోడీ సర్కార్ తీసుకునే నిర్ణయం దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇజ్రాయెల్ విదేశాంగ అధికారులు స్పష్టం చేశారు. కానీ 2023 అక్టోబర్ 7న హమాస్ దాడిని ఉగ్రదాడిగా ప్రకటించిన భారత్ ఆ సంస్థను మాత్రం ఉగ్రవాద సంస్థగా ఎందుకు గుర్తించలేదు? ఇప్పుడు గుర్తించడం వల్ల ఏం మారుతుంది? భారత విదేశాంగ విధానంలో హమాస్, హిజ్బుల్లా సంస్థలను కూడా ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించలేదు. దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, హమాస్, హిజ్బుల్లా భారత్కు ప్రత్యక్షంగా హాని కలిగించలేదు. భారత సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇతర సంస్థలపై ఐక్యరాజ్య సమితిలో భారత్ తన గళాన్ని వినిపించింది. వాటిని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. అలాంటివే జైషే మహమ్మద్, లష్కరే తొయిబా. ఇక రెండో రీజన్, 2006లో పాలస్తీనా అథారిటీకి జరిగిన ఎన్నికల్లో హమాస్ పాల్గొంది. దాన్ని ఎన్నికల ప్రత్యర్థిగా గుర్తించారు. కాబట్టి హమాస్ పాలస్తీనా పరిపాలనలో భాగం. అయితే ఆ ఎన్నికల ఫలితాలపై పశ్చిమ దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. అవి హమాస్ను ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నాయి. అదే సమయంలో గాజాపై ఇజ్రాయెల్ అనేక ఆంక్షలు విధించింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే హమాస్ను ఎన్నుకున్నది పాలస్తీనియన్లు. అందుకే హమాస్ విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో భారత్ 2 స్టేట్ విధానాన్ని సమర్థిస్తోంది కాబట్టి. కానీ ఇప్పుడు గుర్తించడం వల్ల ఏం మారుతుంది? హమాస్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి అనే ఇజ్రాయెల్ డిమాండ్కు బలమైన కారణం ఉంది. ఏదైనా సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తే ఆ సంస్థ ఆర్థిక వనరులపై పూర్తి తనిఖీ ఉంటుంది. ఆ సంస్థ పరిచయాలు, సంబంధాలపై ఒక కన్నేసి ఉంచుతారు. వారి లక్ష్యాలను ఏ దేశాలు సమర్థిస్తున్నాయి, ఏ దేశాలు వ్యతిరేకిస్తున్నాయో మానిటరింగ్ చేస్తారు. ఫలితంగా మరోసారి అక్టోబర్ 7 తరహా ఉగ్రదాడులు జరగకుండా ఉండేలా వారిపై కన్నేసి ఉంచడానికి వీలుంటుంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలు గుర్తిస్తే హమాస్పై ఒత్తిడి పెరుగుతుంది. 1987లో స్థాపించిన ఈ గ్రూపును ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా వంటి అనేక దేశాలు తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. ఇక న్యూఢిల్లీ కూడా నిర్ణయం తీసుకుంటే అది అంతర్జాతీయంగా గట్టి సందేశంగా నిలుస్తుందని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ చర్య కేవలం ఆస్తులను ఫ్రీజ్ చేయడం లేదా ప్రయాణాల నిషేధాలకు మాత్రమే పరిమితం కాకుండా ఉగ్రవాదంపై భారత్ స్పష్టమైన వైఖరిని ప్రపంచానికి తెలియజేసే కీలక చర్యగా ఉంటుందని టెల్ అవీవ్ స్పష్టం చేసింది.